హాయ్ వ్యూవర్స్ అండ్ స్కోరర్స్. ఈ వీడియోలో మనం అడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో జరగబోయే కాన్స్టిట్యున్సీ గేమ్స్ యొక్క స్కోరింగ్ అంటే లైవ్ స్కోరింగ్ చేసిన తర్వాత మనం ఏదైతే ఆఫ్లైన్ స్కోర్ కార్డ్ యూజ్ చేసామో ఆ ఆఫ్లైన్ స్కోర్ కార్డ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత లైవ్ స్కోరింగ్ చేసి మ్యాచ్ ఎండ్ చేసిన తర్వాత మనం ఏదైతే ఆఫ్లైన్ స్కోర్ కార్డ్ యూజ్ చేసామో అది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఓన్లీ నేను క్రికెట్కి మాత్రమే చూపించడం జరుగుతుంది, కానీ మిగతా గేమ్స్ అన్నిటికీ ఇదే తరహాలో ఎండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ స్కోర్ కార్డ్ అనేది సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా ఇది ఫాలో అయ్యి ప్రతి గేమ్కి మీరు లైవ్ స్కోరింగ్ చేసిన తర్వాత అప్డేట్ స్కోర్ కార్డ్ అనేది ఒకసారి చూసుకొని ఈ వీడియోలో ఫాలో అవ్వండి. సో యాజ్ యూజువల్గా మనం ఒక మ్యాచ్కి లైవ్ స్కోరింగ్ చేద్దాం. కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ని సెలెక్ట్ చేసుకుని బోత్ సైడ్స్ని ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ స్కోరింగ్ ఏ విధంగా అయితే నేను ఆల్రెడీ ట్రైనింగ్లో మీకు చెప్పడం జరిగిందో అదేవిధంగా స్కోరింగ్ చేయండి. సో ప్రస్తుతానికి ఈ స్కోరింగ్ అంతా నేను స్కిప్ చేసి డైరెక్ట్ ఎండ్ మ్యాచ్ అనే సిచ్యువేషన్ దగ్గరికి స్కోరింగ్ తీసుకొస్తాను, ఎందుకంటే మనం అప్లోడ్ స్కోర్ కార్డ్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దాని మీదే ఈ వీడియోలో ఫోకస్ ఉంచుదాం. సో నేను ఎగ్జాంపుల్కి ఒక మ్యాచ్ అనేది స్కోర్ చేశాను. సో స్కోర్ చేసిన తర్వాత ఎండ్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎండ్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అడిగింది. ఇది కూడా సేవ్ చేస్తే మనకి ఏ గేమ్ అయినా సరే క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఆర్ బ్యాడ్మింటన్ ఏదైనా సరే ఒక మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కంప్లీటెడ్ స్కోర్ కార్డ్ అనే స్కోర్ కార్డ్ కనిపిస్తుంది. సో మీరు సింపుల్గా ఆఫ్లైన్ స్కోర్ కార్డ్ అనేది అప్లోడ్ చేయడానికి ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి, అప్డేట్ మ్యాచ్ సమ్మరీ ఎంచుకోండి. ఆల్రెడీ మీరు లైవ్ స్కోరింగ్ చేశారు కాబట్టి ఆ లైవ్ స్కోరింగ్లో చేసిన ప్లేయర్స్ యొక్క డేటా అలాంగ్ విత్ అనలిటిక్స్ అంతా మాకు దగ్గరికి రావడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు యాడ్ ఇమేజ్ని చూస్ చేసుకొని లోడ్ ఫ్రమ్ లైబ్రరీ ఆప్షన్ ద్వారా మీరు ఏదైతే స్కోర్ కార్డ్ అనేది యూజ్ చేశారో ఆ స్కోర్ కార్డ్ యొక్క ఇమేజ్ అనేది ఏదర్ కెమెరా ద్వారా పిక్చర్ క్యాప్చర్ చేసి లేదా ఆల్రెడీ క్యాప్చర్ చేసి ఉంటే లోడ్ ఫ్రమ్ లైబ్రరీ ద్వారా సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మాకు ఆ మ్యాచ్ యొక్క లైవ్ స్కోరింగ్ అండ్ ఆల్సో మీరు యూజ్ చేసిన ఆఫ్లైన్ స్కోర్ కార్డ్ అనేది సబ్మిట్ చేసినట్టు ప్రూఫ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క స్కోరింగ్ రోల్ అనేది కంప్లీట్ అయింది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వేరే స్క్రీన్కి నావిగేట్ అయిపోయినట్లయితే సింపుల్గా మీరు ఆ లీగ్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు కంప్లీటెడ్ మ్యాచెస్లో ఆ మ్యాచ్ ఏదనేది చూస్ చేసుకుని ఈ విధంగా కూడా మీరు అప్డేట్ మ్యాచ్ సమ్మరీలో అప్లోడ్ చేయొచ్చు. బట్ నేను ఆల్రెడీ ఒక వేలో అప్లోడ్ చేశాను కాబట్టి దీన్ని మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి గేమ్ యొక్క లైవ్ స్కోరింగ్ చేసిన తర్వాత మాత్రమే ఈ విధంగా మ్యాచ్ సమ్మరీలో స్కోర్ కార్డ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.